నమస్కారం సార్. ఏంటమ్మా, ఏం కావాలి? ఏదైనా పని ఉంటే. ఇక్కడ పనులు వెళ్ళమ్మా. సార్ ప్లీజ్ దయచేసి. బయట నో వేకెన్సీ బోర్డు ఉంది, చూడలా? సార్, మా నాన్నని హత్య చేశారు. భర్తను దూరం చేసుకున్న మా అమ్మకి ఒక్క పూట తిండి కూడా పెట్టలేని స్థితిలో నేనున్నాను. ఇది నా ఫైల్ సార్. బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మీరేదైనా సహాయం చేస్తే మిమ్మల్ని దేవుళ్ళ పూజిస్తాను. పాపం చాలేస్తుంది. సేల్స్ గర్ల్గా పనిచేస్తావా? చేస్తాను సార్. నెలకి 300 జీతం. ఇదిగోనమ్మా, రేపే వచ్చి పనిలో చేరు. అమ్మా, నోరు తెరు. ఎందుకు? ముందు తెరు. నాకు ఉద్యోగం దొరికింది. ఇక మనకి లోటు లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సీత, నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత ఆలోచించాను. నీకున్న చదువుకి అందానికి నువ్వు సేల్స్ గర్ల్గా పనిచేయడం అంత మంచిది కాదు. సార్, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నిన్ను మేనేజర్ని చేయాలని నిర్ణయించుకున్నాం. నీకు నెలకి 1500 జీతం. ఏమంటావు? సార్, నాకు మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదా? కృతజ్ఞత చెప్పాల్సింది నాకు కాదు, ఆ పెద్ద మనిషి. ఆయన నేను రికమెండ్ చేశారు. ఆయన చాలా మంచివారు. చింతపల్లి చిన్నరాజా నా ఫ్రెండ్. ఆయన ఊమని ఒక్క మాట చెప్తే చాలు, నీకు ఏ ఉద్యోగం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారేవా జిలేబీ, నువ్వెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను. ఇది నీ ఊరు కాదు, నీ మాట చెల్లడానికి. నా మాట నా ఊళ్ళోనే కాదు, ఈ దేశమంతా చెల్లుతుంది. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నా అధికారం నిన్ను వెంటాడుతుంది. నీ అధికారం వెంటాడుతుందో లేక నా నిజాయితీ గెలుస్తుందో చూద్దు గాని. హలో, రాయల్ హోటల్ రిసెప్షన్. గుడ్ మార్నింగ్. అట్ వాట్ టైమ్ యూ చెకింగ్ సార్? ఓకే సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా, బాగున్నావా? స్వీట్ గర్ల్. గుడ్ మార్నింగ్ ఎండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా సీత, నా హోటల్ నీకు నచ్చిందా? ఈ రిసెప్షనిస్ట్ ఉద్యోగం నీకు నచ్చిందా? నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు మీ కాళ్ళకి నమస్కరించాలి. చాలా థ్యాంక్స్ సార్. నాకెందుకమ్మా థ్యాంక్స్, ఆ 7 కొండల వాడికి చెప్పు. వస్తాను తల్లి, వస్తాను. ఏంటో ఇది అన్యాయంగా ఉంది. నా హోటల్ నీ కొడుకు పేరుని రాయాలా? బిస్కెట్, నీ హోటల్ ఊరికి అడగడం లేదు. ఇదిగో బ్లాంక్ చెక్, పెద్దోడు సంతకం చేసి ఇచ్చాడు. ఎంత కావాలో రాసుకో. నేను అసలు హోటల్ అమ్మనంటుంటే నాకెందుకే బ్లాంక్ చెక్? నువ్వు హోటల్ అమ్ముతున్నావు, మేము కొంటున్నాం. ఇంత మంచి హోటల్ అమ్మడానికి నేనేం పిచ్చి సన్నాసిన? నువ్వు హోటల్ అమ్ముతున్నావు, మేము కొంటున్నాం. ఏంటి బెదిరిస్తున్నారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నువ్వు హోటల్ అమ్ముతున్నావు, మేము కొంటున్నాం. ఏంటయ్యా, నేను అరుస్తానే ఉన్నాను, నువ్వు చెప్పిందే తిరిగి చెప్తున్నావా? సరే, నేను మార్చి చెప్తా. మేము హోటల్ కొంటున్నావు, నువ్వు సంతకం పెడుతున్నావు. సంతకం పెట్టనంటే చెయ్యి ఉండదు. చెయ్యి ఉండదా? భార్యా బిడ్డల్ని చూసుకోవడానికి కళ్ళుండవు. కళ్ళుండవా? పోలీసులతో చెప్పడానికి నాలికుండదు. నానికుండదా? చెప్పు శెట్టి, చెయ్యి కావాలా, పెన్ను కావాలా? ఏమిట్రా ఇది? వచ్చిన వెంటనే చేతి గ్లాస్ ఇచ్చారు, ఇప్పుడేంట్రా అంటే చెయ్యి అంటున్నారు, పెన్ అంటున్నారు. అంతా అరాచకంగా ఉందే. ఏం చేయను శెట్టి, అబ్బాయి ఆశపడ్డాడు, అబ్బాయి ఆశ తని నెరవేర్చాలి కదా, అందుకే ఈ అరాచకం. దయచేసి సంతకం పెట్టు నాయన. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీత, మీరు రాగానే ఎండి గారు రమ్మన్నారు. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ హోటల్ ని కొనుక్కున్నాను. ఇక మీదట నేనే నీకు బాస్ని. నీకు మంత్లీ 10,000 రూపీస్ శాలరీ. ఇక నుంచి నీ పర్మనెంట్ సీట్ ఇదే. నువ్వు ఈ హోటల్ కొనొచ్చు, కానీ నన్ను కొనలేవు. ఈ చోటు కాకపోతే వేరే ఇంకో చోటు. లోకం విశాలమైనది, జ్ఞాపకం ఉంచుకో. అలాగా జిలేబీ, లోకం గుండ్రమైంది, అది నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ మొదటి చోటికే రావాలి, అంటే నా కాళ్ళ దగ్గరకి. అది కళలో కూడా జరగదు. ఏంటి గురు గొడుగు పడుతున్నావు? పాప ఎండలో నడిస్తే కందిపోతుందిరా. పాప వెయిట్ ఎంత? ఎత్తుకొని చూస్తే పోలే. అలాగే గురువు చేత బోణి చేయించే.
ఓకే ఎత్తుకుంటా పోరా. హీరో వచ్చాడ్రా. ఏమో మన తాలూకేనా? అవును మావా. దెబ్బలు తింటే కానీ వదలవా? నేను దెబ్బకి దెబ్బ తీసి మరీ చూపు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దానికి ఎందుకండి థ్యాంక్స్. నేను నా కర్తవ్యం నెరవేర్చాను. నేను వెళ్ళొస్తానండి. కొంచెం ఉండండి, ఇందులో సంతకం పెట్టి వెళ్ళండి. అందుకని మిమ్మల్ని పిలిపించా. మేమెవరో తెలియకుండా లోపలేశారు. ఇంకొంతసేపట్లో ఏం జరుగుతుందో చూడు. మా గురువు గారు వస్తారు, ఖర్చుకి ఇస్తారు. బిస్కెట్ పోలీసోడంటే గొప్పోడు అనుకుంటున్నావా? అది ప్రజలకిరా, నాకు కాదు. జిలేబీ, పోలీస్ వాడు తోడుంటే ఈ భూపతి ఏమీ చేయలేడనుకుంటున్నావా? నేను చింతపల్లికి మాత్రమే కాదే, ఈ దేశానికే రాజా. త్వరగా నా దారికి రా, లేదా అనుభవిస్తావా? అమ్మా, పోలీస్ అయిన తరపు మనుషులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి, నేనే వచ్చాను. వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, భార్య సంతకం పెట్టచ్చు. నువ్వు భార్యవేగా? అది ఏంటమ్మా సంతకం పెట్ట? అది కదండి, అరే ఇంట్లోనూ ఆడవాళ్ళు కూడా, ఇక్కడ ఆడవాళ్ళు కూడా. సంతకం పెట్టమ్మా. ఇదిగో వెళ్ళి మందులు తీసుకురా. మందులు? ఏంటి మందులను కొనుక్కుంటున్నా? మందులు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇది గవర్నమెంట్ ఆసుపత్రి, ఇక్కడ డబ్బులు లేకపోతే ఏం జరగదు. నువ్వు మందులు తీసుకురాలేదో పైకి పోతాడు. నాకు సహాయం చేస్తారా? ఏంటి, నన్ను డబ్బు ఇమ్మంటావా? అది కదండి, ఈ గాజు తాకట్టు పెట్టి మందులు కొనుక్కొస్తారా ప్లీజ్? ఈ బంగారు గదిలేగా? అయితే సరే. ఏదో మీ అదృష్టం, బంగారం లాంటి బెల్లం దొరికింది. కూడా ఉండి నీ ప్రాణం కాపాడింది. నిన్ను తీసుకొచ్చి ఇక్కడ చేర్చి గాజులు తాకట్టు పెట్టి మందులు తెప్పించి రక్తం ఇచ్చింది. ఆహాహా, ఇటువంటి భార్య దొరికిందంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నాకు ఉందో పెళ్ళం, నా ప్రాణం మీదకి వచ్చినా పాత డబ్బా కూడా తాకట్టు పెట్టదు. క్షమించండి, మిమ్మల్ని కాపాడడానికి వేరే దారి లేక మీ వైఫ్ అని సంతకం పెట్టాను.